రచ్చా మీడియా ప్రేక్షకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగువారి తొలి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాదికి తెలుగువారి పంచాంగం ప్రకారం ఏ ఏ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రకృతిలో జరిగే విపత్తులు ఎలా ఉన్నాయి, ఆరోగ్య విషయాల్లో ఏ ఏ రాశుల వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపారం అలాగే వ్యవసాయ రంగాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ ధరలు పెరగబోతున్నాయి, ఏవి తగ్గబోతున్నాయి, ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచిది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం. అయితే ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి లలిత ఉపాసకులు దండుమూడి వెంకటేశ్వరరావు గారు మన వద్ద ఉన్నారు. వెల్లమిల్లి సిద్ధాంతిగా పేరున్న ఈయన ఎప్పుడు పంచాంగం చెప్పినా 100% నిజమవుతూనే వస్తుంది. గత సంవత్సరం కూడా ఈ ఫలితాలను మేము అందించాం. అలాగే ఈ సంవత్సరం కూడా వివిధ రాశులకు సంబంధించి ముందుగా అసలు మొత్తానికి ఈ సంవత్సరం ఏం జరగబోతుందని తెలుసుకొని వివిధ రాశుల వారిగా కూడా రాశుల వారి ఫలితాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీ గణపతే నమః. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధా పతపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివస్య రాహవే కేతవే నమో నమః. 2025-2026 సంవత్సరంలో జరగబోయే విశేషాలు, భయానక సంఘటనలు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరము, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జరగబోయే విశేషాలు. ఈ సంవత్సరము రాజు రవి, మంత్రి చంద్రుడు, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, సైన్యాధిపతి రవి భగవానుడు, ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీర్సాధిపతి బుధుడు. ఈ సంవత్సరము 2 కుంచుముల వర్షములు కురియును, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలుండును, అధిక ఎండలు కాయును, వడదెబ్బలు ఎక్కువగా జరుగును, జన నష్టములు కూడా జరుగును, పాల ధరలు అధికంగా ఉండను. ఈ సంవత్సరము 2 కుంచుముల వర్షము కురియును. ఒక్కొక్క చోట ఖండవృష్టి వర్షములు, ఒక తోట అనావృష్టి, ఒక్కొక్క చోట అధిక వృష్టి వర్షములు కురియును. పంటలు బాగుగా పండును. ఎర్రని భూములు, ఇసుక నేలలు, మెట్ట భూములు, ఎరుపు ధాన్యములు బాగుగా పండును. ఈ సంవత్సరము పాల ధరలు అధికంగా ఉండును. నూతన డైరీలు నెలకొల్పుతారు. చతుష్పాద జంతువుల ధరలు అధికంగా ఉండును. అంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, అటువంటి చతుష్పాద జంతువుల ధరలు అధికంగా ఉండను. ఈ సంవత్సరము ప్రకృతి వైపరీత్యంతో పాటు అధిక రోడ్డు ప్రమాదములు, ప్రముఖ వ్యక్తులకు ఆపద సమయములు, గండకాలములు, టీవీ సినీ కళాకారులకు ఈ సంవత్సరం విపరీతమైన గాలి దుమారమాల వలన పండ్ల తోటలకు, అరటి తోటలకు నష్టములు ఏర్పడును. విపరీతమైన ఎండలు కాయును, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండును. ఈ సంవత్సరము బెల్లము, చింతపండు, టమాటా, నువ్వులు, మినువులు ధరలు ఎక్కువగా ఉండును. వెండి బంగారం ధరలు కూడా ఎక్కువగా ఉండును. సిమెంటు, కంకర, ఐరన్ను ధరలు అధికంగా ఉండును. ఈ సంవత్సరము వేరుశనగ, కందులు, దుంపజాతులు ధరలు అధికంగా ఉండును. నెయ్యి, పాలు, వెన్న ధరలు అధికంగా ఉండును. ధనియాలు, మిర్చి, ఎండుమిర్చి ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. ధనియాల ధరలు ఎక్కువగా ఉండును. మే 16వ తేదీన కుంభరాశిలో రాహు ప్రవేశం జరుగును. మార్చి 29వ తారీఖున శని భగవానుడు మీనరాశి సంచారం జరుగును. మే 15వ తేదీన దేవగురువు బృహస్పతి మిథున రాశి సంచారం చేయుదురు. ఈ సంవత్సరము శని రాహువులు షష్ఠస్థితి, శని కుజులు ఈ సంవత్సరము శని కుజులు షష్ఠస్థితి, గురు రాహువులు షష్ఠస్థితి. మీనరాశిలో 6 గ్రహాల కలయిక. అంటే మీనరాశిలో రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు మొదలు 6 గ్రహాల కలయిక మీనరాశిలో. షష్ఠగ్రహ కూటమి వలన కొన్ని ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉన్నాయి. విపరీతమైన ఎండలు, వర్షములు, తుఫాన్లు, వరద భయములు, సునామీలు, భూకంప భయములు,
ప్రముఖ వ్యక్తులకు ఆపద సమయములు, గండకాలములు, పేరొందిన నాయకులకు ఆరోగ్య విషయంలో ఒడిదుడుకులు, సినీ టీవీ కళాకారులకు ఆపద సమయములు, గండకాలములు సంప్రాప్తమును. పాలకపక్షం వారికి ప్రతిపక్షం వారికి మధ్యన విభేదములు ఏర్పడును. ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం తగ్గును. సంక్షేమ పథకములు, రాజధాని నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు నిర్మాణములు విజయవంతంగా పూర్తి చేయరు. రాజకీయ మంత్రి పదవుల్లో కొన్ని మార్పులు సంభవించును. నదులు పొంగి ప్రవహించును. విపరీతమైన వరదలు ఏర్పడును. పంట నష్టములు కలుగును. కొన్ని చోట్ల విపరీతమైన వర్షములు పడియును. కొన్ని ప్రాంతములందు భయానక సంఘటనలు, కొండ చర్యలు విడిపోవడం వల్ల రోడ్డు మార్గములకు అంతరాయం ఏర్పడును. ప్రముఖ వ్యక్తులకు ఆపద సమయములు సంభవించును. ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు షష్టగ్రహ కూటమి వలన అగ్ని, వాహన, భూకంప, జల ప్రమాదములు అధికముగా సంభవించును. జనులు స్వార్థపరులై జీవించుదురు. విపరీతమైన ఖర్చులు చేయుదురు. ప్రేమ వివాహములు అధికముగా జరుగును. ఈ సంవత్సరము కొన్ని దేశాల మధ్య యుద్ధము కూడా జరుగును. అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా, ఉక్రెయిన్ మొదలగు దేశాల మధ్య యుద్ధములు ఏర్పడు. ఈ సంవత్సరము 2 సూర్యగ్రహణములు, 2 చంద్రగ్రహణములు, 2 చంద్రగ్రహములు మాత్రమే కనిపించను. ఈ సంవత్సరము జలరాశిలో జలగ్రహములు కలియడం వలన కర్కాటక రాశిలో కుజస్తంభన ఫలితంగా ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉన్నవి. భూకంప భయములు, జల ప్రళయములు, గోదావరి నదీ తీర ప్రాంతములు నీటములుగుట, పంట నష్టము, ధన నష్టము, పశు నష్టములు, వస్తు నష్టములు, ఆస్తి నష్టములు జరుగును. విపరీతమైన వర్షములు కురియును. వర్షములు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో వర్షములు కురియును. తుఫాన్ భయములుండును. సునామీలుండును. భూకంప భయములుండును. ఈ సంవత్సరము కర్కాటక రాశిలో కుజస్తంభన, దేవగురు అయిన బృహస్పతి 3 రాశుల సంచారము, అంటే స్వరాచారుడు 3 రాశులు సంచారం చేయను. అంటే వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశిలో 3 రాశుల్లో ఏకకాలంలో దేవగురు బృహస్పతి సంచారం చేయను. ఈ సంచార కాలం అంతా మంచిది కాదు. గతంలో కూడా ఈ దేవగురు బృహస్పతి 3 రాశుల్లో సంచారం చేయడం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యం వచ్చినవి. కర్కాటకలో కుజస్తంభనం వల్ల అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగును. ప్రముఖ వ్యక్తులకు ఆపద సమయంలో ఏర్పడును. వడగండ్ల వర్షములు కురియును. పిడుగులు, ఉరుములతో కూడిన జల్లులు పడును. ఈ సంవత్సరము ద్విగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏర్పడుచున్నవి. కొన్ని భయానక సంఘటనలు జరిగే ప్రమాదం నుండి విపరీతమైన రోడ్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులకు ఆపద సమయాలు సంభవించును. ఈ సంవత్సరము మీనరాశిలో శని రాహులు కలుస్తున్నారు. కలయిక జరుగుతున్నది. ఈ కలయిక 1610వ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ 1864వ సంవత్సరంలో కూడా జరిగింది. శని రాహుల కలయిక అంత మంచిది కాదు. జలరాశులు 6 గ్రహాల కలయిక కూడా అంత పెద్ద మంచిది కాదు. ఇది 14/5/2025 సంవత్సరము వైశాఖ శుక్ల విధియ బుధవారము రాత్రి 10:35 దేవగురు అయిన బృహస్పతి శారద త్రికోటి తీర్థ రాజ సహిత దేవగురు బృహస్పతి మిథున రాశి ప్రవేశం జరుగును. అంటే మిథున రాశి ప్రవేశం వల్ల సరస్వతీ నదికి పుష్కరం ప్రారంభమును. దేవగురు ఒక్కొక్క రాశిలో సంచారం చేయనప్పుడు ఒక్కొక్క నదీ పుష్కరం జరుగును. అలాగే ఈ దేవగురు 15వ తారీఖున మిథున రాశి ప్రవేశం జరుగును. సరస్వతీ నదికి పుష్కరం ప్రారంభమవును. యావత్ ప్రజలందరూ కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ భయానక సంఘటనలు ఇలాంటివి జరగకుండా లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, శ్రీచండి, శ్రీ విష్ణు, మంజర్దేవత, మినువులు, నువ్వులు ధరలు అధికంగా ఉండును. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండును. కొన్ని చోట్ల భయానక సంఘటనలు జరుగును. అల్లర్లు, దొమ్మేలు, సమ్మెలు జరుగును. కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్టులు కూడా జరుగును. దేవాలయాల అపస్థుతులు జరుగును. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్ను. సాఫ్ట్వేర్ దేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా దెబ్బతిన్ను. కొన్ని దేశాల మధ్య యుద్ధం కూడా ఏర్పడును.
విపరీతమైన జన నష్టము ధన నష్టములు ఏర్పడవచ్చును, ఆర్థిక నేరములు ఎక్కువగా జరుగును, స్కాములు బయటపడును. లిజియా, ఇరాన్, పాకిస్తాన్ దేశంలో భయానక సంఘటనలు, అరలళ్ళు, కొన్ని భయానక సంఘటనలు జరుగును. ఈ సంవత్సరము ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా ఉన్నందువలన సమస్త జనులందరూ కూడా ఈ విధమైన పరిహారములు చేయవలెను. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్ర, శ్రీ విష్ణు, శ్రీ లలిత, శ్రీ చండి, మంజర్దేవత, దత్తాత్రేయ మంజుసూక్త పారాయణములు, విష్ణు సహస్రనామ పారాయణములు, భజనలు, నామ సంకీర్తనలు, అన్న సమారాధనలు, దేవాలయ నిర్మాణములు, యజ్ఞాగాది కథరువులు, పేదవారికి ఆపదలో ఉన్న వాడికి వైద్య సదుపాయం అందించటము, రుద్రాభిషేకములు, శివాభిషేకములు, గోసేవ, గో సంరక్షణ, గోశాలలు స్థాపించుట మొదలగు కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రకృతి శాంతింపబడి దేశము, రాష్ట్రము, ప్రాంతము సుభిక్షంగా ఉండును. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రాణి సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, శుభం భూయాత్.